హలో అండి. సండే వచ్చింది అంటే బయటికి వెళ్ళడానికి ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తాము. కానీ ఎప్పుడూ ఊళ్ళోనే కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాను. బట్ సాటర్డే ఇంకా బర్త్డే ఉండటం వల్ల నైట్ 1:00 వరకు బయటనే ఉన్నాం కదా ఇంకా. సో నేనైతే ఏమీ అడగద్దులే సతీష్ గారిని, ఏమన్నా వెళ్తే సండే ఈవినింగ్ జస్ట్ అట్లా పానీపూరి తినడానికి వెళ్దామని అనుకున్నాను. కానీ సాటర్డే నైట్ మనం మా స్వర్ణగిరి ప్లాన్ చేద్దాము అని చెప్పి అన్నారు. అయితే నేను అన్నాను సరే, నేను ఎప్పుడు చూడలేదు. లాస్ట్ టైం కూడా స్వర్ణగిరి, యాదాద్రి ఇవన్నీ కూడా మా రేవంతి వదిన వాళ్ళు, రాధా ఆంటీ వాళ్ళు వెళ్ళారండి. సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళారు. ఇంకా అప్పుడు కూడా మాకు వెళ్ళడం కుదరలేదు. ఎందుకు అంటే నేనేమో ఊళ్ళో ఉన్నాను, సతీష్ గారికి డ్యూటీ ఉందని చెప్పి అన్నారు. ఇంకా అప్పుడు ఉమాపతి అన్నయ్య వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారండి. సరే ఇంకా మేము తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని చెప్పి సతీష్ గారిని అడిగితే మా ఇల్లంటి వాళ్ళు కూడా వెళ్దామంటున్నారు. సో ప్లాన్ చేస్తానులే, వీక్ డేస్లో అయితే ఎక్కువ రష్ ఉండదు అన్నట్లుగా అన్నారు నాతో. సరే నేను కూడా మళ్ళీ అడగలేదు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళడానికైనా రావడానికైనా డిస్టెన్స్ మోడ్, 9కి ఆఫీస్ లీవ్ ఉండాలి, టెన్షన్ లేకుండా ఉంటే ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అని సరే అని చెప్పి అనుకున్నామండి. అయితే స్వర్ణగిరి ఒకటే మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ యాదాద్రి ఏంటంటే సడన్గా మా చెల్లితో మాట్లాడితే అవన్నీ ఒకే రూట్ కదా, మళ్ళీ ముందుకి వెనక్కి 2 సార్లు ఎందుకు, యాదాద్రి కూడా చూసుకుని వచ్చేయచ్చు కదా అన్నట్లుగా అందండి. ఇంకా మా సతీష్ గారు సరే అని చెప్పి యాదాద్రి స్వర్ణగిరి 2 ఒకేసారి అవుతుంది అని చెప్పి అనుకున్నాము. సో 1:30కి స్టార్ట్ అయితే 2 కవర్ చేసుకుని రావచ్చు అన్నట్లుగా అనుకున్నామండి. అయితే ఇంకా యాదాద్రికి ఫుల్ రష్ ఉంది, సండే కదా, అందుకని చెప్పి టికెట్స్ చూశారు, ఎక్కడా దొరకలేదు. సో సరే అయితే నార్మల్గా అక్కడికి వెళ్ళి తీసుకుందాం అన్నట్లుగా అనుకున్నాము. కానీ మేము రెడీ అయ్యేలోపు సతీష్ గారు టికెట్స్ అయితే తీసేశారండి. బ్రేక్ దర్శనానికి తీశారంట. 4 to 5 వరకే ఉంటుంది. మేము 3కి స్టార్ట్ అయ్యాం కదా, వెళ్ళడానికి 1.5 hour పడుతుంది, దర్శనానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాము. ఇంకా పర్లేదండి, స్పీడ్గానే వెళ్ళాము. ట్రాఫిక్ కూడా అంత పెద్దగా ఏం లేదు. కానీ ఎండ అయితేనండి, మేము స్టార్ట్ అయినప్పుడు ఎండగానే ఉంది. కాకపోతే 4 అయితే కొంచెం చల్లబడుతుందేమో అనుకున్నాం, కానీ అసలు చల్లబడలేదండి. ఫుల్ ఎండ ఉండే, కార్లో ఏసీ వేసినా కూడా సరిపోవట్లేదండి, అంత ఎండ ఉంది. నేనైతే యాదాద్రి ఎప్పుడూ చూడలేదండి. నా చిన్నప్పుడు త్రినేత్రం మూవీ వచ్చింది. ఆ మూవీలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి, అలాగే స్వామివారి మీద పాట ఒకటి ఉంది. మీలో ఎంతమంది త్రినేత్రం మూవీ చూశారు, ఆ పాట విన్నారండి కామెంట్ చేయండి. నాకైతే అప్పటి నుంచి యాదాద్రి చూద్దామని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ కుదరలేదు. ఈసారి అయితే అనుకోకుండా లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం మా మీద కలిగి బయలుదేరడం అయితే జరిగిందండి. ఇంకా మేమైతే లేట్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఇన్ టైంలోనే అక్కడికి రీచ్ అయ్యాము. ఇంకా డైరెక్ట్గా కార్లోనే కొండ మీదకి వెళ్ళిపోదామని అనుకున్నామండి. సో ఇంకా వెళ్ళేటప్పటికి ఏమైందంటే, కొండ మీద కార్ పార్కింగ్ అయితే 500 రూపీస్ అంటండి. అదే కొండ కింద అయితే 50 రూపీస్ అంట. అందుకని కార్ కింద పెట్టేసి ఇంకా బస్సెస్ అయితే ఉంటాయండి, ఫ్రీ బస్సు ఎక్కేసి కొండ మీదకి వెళ్తున్నాము. ఇంకా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అయితే కౌంటర్లో పెట్టేశామండి. ఇంకా మేమైతే బ్రేక్ దర్శనానికి టికెట్స్ తీసుకున్నాం కదా, సో గబగబా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ 5 అయితే క్లోజ్ అయిపోతుందని. స్వామివారి దర్శనం అయితే బాగా జరిగిందండి. సో నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.